హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాల్ అప్డేట్స్. ఇప్పుడే మధుశాల మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ 1 అవర్ 47 మినిట్స్ రన్ టైమ్తో ఈటీవీలో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ ఎలా ఉంది, అసలు ట్రై చేయొచ్చా లేదని ఇండెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఈ మూవీ ఐడియా పరంగా చాలా బాగుందండి. 1990s ఉన్న పీరియాడిక్ని ఇదంతా కూడా కనెక్షన్స్ ఇచ్చి ప్రెజెంట్ని కనెక్ట్ చేద్దాం అనుకున్నారు. బట్ ఎగ్జిక్యూషన్ అయితే దొబ్బింది. లిటరల్లీ ఎస్పెషల్లీ మనం సెకండ్ హాఫ్లో చూస్తామంటే సీన్ టు సీన్ ఆ కనెక్షన్ కానీ అదంతా చాలా వరకు ఎగ్జిక్యూషన్లో ఫ్లాస్ ఉన్నాయి. సో కంప్లీట్గా మనల్ని అయితే డిసప్పాయింట్ చేస్తుంది. సో చాలా బోరింగ్ అండ్ ఫ్లాట్ నరేస్తో అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ మూవీలో లాజిక్స్ ఉండవు, కామెడీ అయితే పెద్ద క్రింజ్ అయిపోయింది. ఇంక మూవీ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, అట్ల కంటెంట్ ఏం లేదు. కొన్ని డైలాగ్స్ ఉన్నాయి కానీ మళ్ళీ అంత వల్గర్గా అయితే ఏం లేవు. ఈ మూవీ బేసిక్ స్టోరీ వచ్చేసి 1919లో ఒక ఎమ్మెల్యే వాళ్ళ అబ్బాయి ఒక తక్కువ కుల అమ్మాయిని ప్రేమిస్తాడు. అయినా కానీ ఎమ్మెల్యే పెళ్లి చేస్తాడు. కొన్ని రోజుల తర్వాత అయితే వాళ్ళ కాళ్ళు అయితే కిడ్నాప్ అవుతుంది. సో ఎందుకు కిడ్నాప్ అయింది, ఎవరు కిడ్నాప్ చేశారు, ఇదంతా తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. కిమ్ములో పాజిటివ్ విషయానికి వస్తే పర్ఫార్మెన్స్ అండి. పర్ఫార్మెన్స్లో గోకరాజ్ రమణ్ గారు ఆయన ఎలా చేస్తారో మనకు తెలుసు కదా, ప్యాకెట్ వేశారు. ఇంకా రవివర్మ గారు కానీ హీరోగా చేసి ఒక ఆయన చేశారు, కొత్త ఆయన కూడా బాగానే చేశారు. ఇంకా రాజ్యంలో చిన్న పాప క్యారెక్టర్ చేసింది కదా, ఆవిడ కోడలు రోల్ చేశారు, ఆవిడ పర్లేదు. సో స్క్రిప్ట్ వైజ్ ఆ కిడ్నాప్ కానీ ఇదంతా కొత్తగా అనిపిస్తుంది అండి. పర్సన్ టు పర్సన్ ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వడం కానీ ఇదంతా బాగానే అనిపించింది. ఇంకా సినిమాటోగ్రఫీ బాగుంది, ఫ్రేమ్స్ కూడా ఎస్పెషల్లీ మనం మెచ్చుకోవాలి. కిమ్యూలో నెగిటివ్ సిషన్ వస్తే నేను ముందే చెప్పాను కదా, స్క్రిప్ట్ చాలా బాగుంది బట్ ఎగ్జిక్యూషన్ ఫెయిల్ అయింది. ఒక్క సీన్ కూడా మనం చెప్పుకోదగ్గట్లేదు. మీరు ఎవరైనా మూవీ చూడంటే ఒక్క సీన్ బాగుందంటే మాత్రం కమెంట్లో షేర్ చేయండి. ఇంకా మ్యూజిక్ కూడా పెద్దగా హెల్ప్ చేయలేదు ఎక్కడ కూడా. ఇంకా వరలక్ష్మి శరత్ కుమార్ లాంటి పర్ఫార్మెన్స్ పెట్టి కూడా ఎలాంటి రోల్ ఎందుకు ఇచ్చారో నాకు అర్థం కాలేదు. ఆవిడ రోల్ అయితే కాదండి, అప్పుడు ద మార్క్ అయితే లేదు. ఇంకా కిడ్నాపింగ్ సీన్స్ కానీ కిడ్నాప్ అయిన తర్వాత అమ్మాయి ఎందుకు అరవట్లేదు, ఆ తోటలో పరిగెత్తడం కానీ ఇవన్నీ కూడా కొద్దిగా నాన్సింగ్లో అనిపిస్తాయి. ఇంకా ట్విస్ట్ కూడా మనం ఈజీగా ప్రిడిక్ట్ చేసేలా ఉంటుందండి. ప్రతి సీన్ మనం ప్రిడిక్ట్ చేసేలా ఉంటుంది, నెక్స్ట్ టైం జరుగుతుంది. ఇంకా ట్విస్ట్ని కూడా ఏదో చూపిద్దాం అనుకున్నారు, ఇంపాక్ట్ లేకుండా తయారైంది. సో ఇటు బట్టి దగ్గర ఒక అతను చనిపోవడం కానీ 18 వస్తేనే పెళ్లి చేస్తూ ఉంటాం కానీ ఇవన్నీ కూడా మనకైతే నాన్ సింక్లో ఉన్నట్టు అండ్ అలానే ఎటువంటి ఇంపాక్ట్ లేకుండా తయారవుతాయి మూవీ కూడా. మరి ఎందుకు పెట్టారా ఈ మూవీ, ఎందుకు ఎవరో ఏ ఆడియన్స్ కోసం తీసారా అంటే వాళ్ళకే తెలియాలి. సో దీనికి ఒక స్పెసిఫిక్ ఆడియన్స్ అంటూ ఎవరు ఉండరు, ఎందుకో ఎవరికి నచ్చితే వాళ్ళు చూసేసుకోండి అన్నట్టు ఉంది. ఏదో మేము తీసేసాం అన్నట్టుగా తీసారు అంతే. అట్లీస్ట్ ఓటీటీకి అమ్ముకుని డబ్బులు చేసుకుందాం అనుకున్నారేమో, అదైతే సక్సెస్ అయ్యారు. సో రేటింగ్ అండి చాలా కన్విన్సింగ్గా రాసేసుకున్నారు. సో సినిమా ఎప్పుడైపోతుందని కష్టంగా అయితే వెయిట్ చేస్తూ కూర్చున్నాను నేనైతే. సో సేమ్ మన రాబిన్ హుడ్ చూశాను, దాని తర్వాత అంత రాడ్ మళ్ళీ రాదేమనుకున్నా, ఇదైతే దాన్ని బీట్ చేసేసింది. నిజంగా అండి రాగడి అని చెప్పినట్టు శవాలు లేస్తాయి, ఎస్పెషల్లీ ఆ రాబిన్ హుడ్ మూవీకి అయితే. ఇంక ఈ మూవీ విషయానికి వస్తే కంప్లీట్గా నేను చెప్పాలంటే ఏంటంటే ఈ మూవీ చాలా డిసప్పాయింటింగ్గా ఉంది. ఈ మూవీని మీరు అసలు ట్రై చేయాల్సిన పని లేదు. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.